దేశంలోనే పవర్ఫుల్ సీఎం సంపాదనలో మాత్రం పూర్. దేశంలో చాలా పలుకుబడి కలిగిన నాయకుల గురించి మాట్లాడినప్పుడల్లా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు ముందుంటుంది. ఆయన పనిచేసే విధానం, నిర్ణయాలు, బుల్డోజర్ పాలసీ గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. కానీ సీఎం యోగి ఎంత ధనవంతుడో మీకు తెలుసా? ఆయన మొత్తం ఆస్తి ఎంత? ఆయన నెల జీతం ఎంత? మీకు కూడా ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ వార్త మీకోసమే. యోగి ఆదిత్యనాథ్ మొత్తం ఆస్తి ఎంత? అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అంటే ఏడీఆర్ పరిశోధన నివేదిక ప్రకారం దేశంలోని ముఖ్యమంత్రుల సగటు ఆస్తి రూపాయలు 52.59 కోట్లు. ఈ లిస్టులో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ గారికి యోగి ఆదిత్యనాథ్ కంటే 4 రెట్లు ఎక్కువ ఆస్తి ఉంది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారికి మొత్తం ఆస్తి రూపాయలు 1.54 కోట్లు. ఇది ఇతర ముఖ్యమంత్రులతో పోలిస్తే చాలా తక్కువ. ముందు ఎంత ఆస్తి ఉండేది? 2017లో యోగి ఆదిత్యనాథ్ ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పుడు ఆయన ఆస్తి రూపాయలు 95.98 లక్షలు. 2014లో లోక్సభ ఎన్నికల సమయంలో ఆయన ఆస్తి రూపాయలు 72.17 లక్షలు. ప్రస్తుతం ఆయన ఆస్తి రూపాయలు 1.54 కోట్లకు పెరిగింది. యోగి ఆదిత్యనాథ్ గారికి దగ్గర ఏం ఉన్నాయి? ఆయుధాలు రూపాయలు 1 లక్ష విలువైన ఒక రివాల్వర్, రూపాయలు 80,000 విలువైన ఒక రైఫిల్ ఉన్నాయి. కార్లు 2014లో ఆయన దగ్గర టాటా సఫారీ, ఇన్నోవా, ఫార్చునర్ లాంటి 3 లగ్జరీ కార్లు ఉండేవి. బంగారం, వెండి ఆయన దగ్గర 20 గ్రాముల బంగారు కుండలం, 10 గ్రాముల రుద్రాక్ష ఉన్న బంగారు గొలుసు ఉన్నాయి. స్థిరాస్తి సీఎం యోగి గారికి ఎలాంటి స్థిరాస్తి లేదు. సీఎం యోగి జీతం ఎంత? యోగి ఆదిత్యనాథ్ ఒక సాధువులా జీవించిన ప్రభుత్వం నుంచి అందుకునే జీతం. భత్యాలు కాస్త ఎక్కువే. నెల జీతం 3.65 లక్షలు. బేసిక్ సాలరీ 1.50 లక్షలు. డియర్నెస్ అలవెన్స్ డిఏ 90,000. ట్రావెల్ అలవెన్స్ 52,000. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.